మాకు ఇష్టమన్నా లేకపోయినా ఇక స్నేహధర్మంతో మేము అంగీకరించాం. ఒక ఎమ్మెల్యే సీటుకే పరిమితం అయ్యాం. 2 ఎమ్మెల్సీ సీట్లు వాళ్ళు అన్నారు కాబట్టి దానికి కమిట్ అవుతారని మేము భావించాము. ఆ క్రమంలో ఈ మధ్య ఒక 2 ఖాళీ అయినప్పుడు అడిగితే ఇప్పుడు ఇక ఒత్తిడిలో ఉన్నాము. తర్వాత మళ్ళా ఒక 5 అవుతాయి, ఆ సందర్భంలో చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇచ్చారు. ఇప్పుడు 5 ఖాళీలు శాసన మండలికి 5 స్థానాలకు ఖాళీలు ఏర్పాటు అయిన ఈ నేపథ్యంలో పాత ఒప్పందానికి అనుగుణంగా స్నేహధర్మాన్ని పాటించి ప్రస్తుతం ఒక స్థానాన్ని, ఆ తర్వాత నెక్స్ట్ అవకాశంలో ఇంకో స్థానాన్ని ఇవ్వమని అడగటానికి వచ్చాము. ఆ క్రమంలో పిసిసి అధ్యక్షుడు మన మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము మా పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ చేయటం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాము, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారిని కలుస్తాము. ఇప్పుడున్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి గారిని కూడా కలుస్తాము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలుస్తాము. వీళ్ళందరూ ప్రధాన బాధ్యత వహించిన వాళ్ళు కాబట్టి అందరిని కలుస్తాము. అక్కడ కేంద్రంలో మా పార్టీ జనరల్ సెక్రటరీ రాజా గారు ఇక్కడ ఈ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కేంద్రం నుంచి వాళ్ళ జనరల్ సెక్రటరీ అయిన కేసీ వేణుగోపాల్ గారితో కూడా కలిశారు, ఫోన్లో మాట్లాడారు. ఆయన కూడా అన్నమాట ప్రకారంగా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాజా గారు రాహుల్ గాంధీ గారితో కూడా మాట్లాడితే వారు కూడా సానుకూలంగానే ఒకసారి కమిట్మెంట్ కాబట్టి ముఖ్యమంత్రితో నేను మాట్లాడతానని చెప్పారు. అందువలన వాళ్ళు మర్యాదపూర్వకంగా మేము వచ్చి ఆ ఉన్నదాన్ని గుర్తు చేసే క్రమంలో మేము మాట్లాడడానికి వచ్చాము. ఆయన కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా సానుకూలంగానే ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము, మమ్మల్ని కూడా కలవమన్నారు. అందువల్ల మేము ఈ ఉన్నటువంటి ఈ సమయంలో, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ స్నేహ పార్టీలుగా ముందుకు వెళ్ళే క్రమంలో అన్నమాట ప్రకారంగా వాళ్ళు మాకు ఒక ప్రస్తుతానికి ఒక ఎమ్మెల్సీ సీట్ని ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ సమయం వచ్చినప్పుడు రెండోది కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అందరికీ నమస్కారం. మిత్రపక్షం మీద కొన్నిసార్లు విమర్శలు చేస్తున్నారు, కొన్నిసార్లు మెచ్చుకుంటున్నారు. మొత్తానికి మీ అండర్స్టాండింగ్ ఏంటి ప్రభుత్వ పాలన పట్ల? సిపిఐ అండర్స్టాండింగ్ నాకు అది కాదు అని మేము కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సమస్యలు వచ్చినప్పుడు అడుగుతాం. దాన్ని ఎప్పుడంటే మేము మిత్రపక్షం కాకుండా పోయేది ఎప్పుడంటే మేము తెగదెంపులు చేసుకుని అసలు మీకు మాకు సంబంధం లేదని మేము వేరే యాక్టివిటీ మొదలెడితే అప్పుడు వేరు. ఇక్కడ స్నేహం ఉంటుంది, ప్రభుత్వాన్ని ఎన్లైట్ కూడా చేస్తాం. ప్రజల సమస్యల పట్ల ఇది ఇట్లా చేస్తే మీకు మంచి పేరు వస్తుందని చెబుతాం. Subscribe us and press the bell icon for more interesting updates.